వివాహమైన తరువాత పిల్లల విషయంలో కాస్త ఆలస్యం అవుతే పొద్దున లేస్తే 2 చేతులు జోడించి, దేవుడా నాకు సంతానం ఇవ్వయ్యా, దేవుడా నాకు పిల్లలని ఇవ్వయ్యా అని చెప్పేసి ఎంతగానో ప్రాధేయపడతారండి. దేవుడు ఒకవేళ కనికరించి దయ చూపించి కుమారుణ్ణిస్తే వాడు పుట్టి పెరిగి గొప్పవాడైన తర్వాత ఏ కడుపులో నుండి అయితే వచ్చాడో ఆ కడుపు మీద తన్నితే, ఏ రొమ్ము పాలైతే తాగాడో ఆ రొమ్ము మీద గుద్దితే, హృదయానికి గాయము చేస్తే, అది చూసిన తల్లి 2 చేతులు జోడించి ప్రాధేయపడిన ఆ తల్లి అదే 2 చేతులతో తల బాదుకుంటుందండి. ఎందుకు కన్నానురా ఇటువంటి కొడుకును అని చెప్పేసి. కడుపున పుట్టిన వాడే కాలుతో తన్నుతుంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు అడ్డొస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఓదారుస్తారని ఎంతగానో తల్లడిల్లిపోతుందండి ఆ తల్లిగారు, ఆ తల్లి. ఈ బోధలోని బాధ అంతా సాక్షాత్తు దేవాది దేవుందండి, దేవాది దేవుంది. 100వ కీర్తన 3వ వచనము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనమును మనం పరిశీలన చేయగలిగితే, దేవుడి 4 దిక్కుల్లో ఏ దిక్కు చూడకుండా, ఎవరితో తన బాధను పంచుకొనకుండా సృష్టితో పంచుకుంటున్నాడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేస్తే తిరగబడ్డారు నాకు అని చెప్పేసి తన బాధను పంచుకుంటున్నాడండి. పిల్లలను చూసి మెచ్చుకునేదానికి బదులుగా నొచ్చుకుంటున్నాడండి. గల కారణం వారి పాపమైన హృదయానికి గుచ్చుకున్నది గనుక. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, బిగించిన పిడికిలితో మరో గుద్దుతావో, లేదా ఆ పిడికిలిని వదిలి మరొక చెయ్యి జోడించి నన్ను క్షమించు దేవుడా అని దేవుడి బాధను అర్థం చేసుకున్న ప్రియకుమారుడిగా క్షమాపణ కోరుతావో ఆలోచించు సోదరా, సోదరి. ఇది దేవుని యొక్క బాధ.